తెలంగాణ పురపోరులో నామినేషన్ ఉపసంహరణకు ఇవాళ చివరి రోజు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్లు విత్డ్రా గడువు ముగియనుంది. ఇక నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు పలు ప్రాంతాల్లో బుజ్జగింపులు జరుగుతున్నాయి. మొత్తం 19,608 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇవాళ సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, ఈ రోజే చివరి రోజు. పార్టీలు మరి రంగంలోకి దిగి స్వతంత్రులు అవ్వచ్చు, లేకపోతే రెబల్స్ అవ్వచ్చు, ఏ విధంగా బుజ్జగించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు చందు? రవి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువుకి చివరి రోజు. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 2,996 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 20,313 మంది 29,694 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలనలో 705 మంది అభ్యర్థుల నామినేషన్లను కూడా అధికారులు తిరస్కరించారు. 19,608 నామినేషన్లు మాత్రమే అర్హత సాధించాయని కూడా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల ఫైనల్ లిస్టు ఎన్నికల అధికారులు వెల్లడించనున్నారు. దీంతో పాటు బరిలో ఉండే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా గుర్తులను ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. ఇక మరోవైపు ఈ రెబల్స్ ఏవైతే ఒక్కొక్క వార్డుకు రెబల్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. అన్ని పార్టీల నుంచి రెబల్స్ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా రెబల్స్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు చివరి తేదీ కావడంతో రెబల్స్ కూడా బుజ్జగించే పనిలో నేతలంతా నిమగ్నమై ఉన్నారు. నయానో భయానో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా రెబల్స్ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు వాళ్ళని బుజ్జగించే పని మంత్రులు తీస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొత్తం 116 ఏదైతే ఈ మున్సిపాలిటీలు ఉన్నాయో అక్కడ ఇన్ఛార్జీలను పెట్టారు. ఇన్ఛార్జీలంతా కూడా ప్రస్తుతం ఇదే పాల్లో ఉన్నారు. మొత్తం ఎందుకంటే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు క్వార్టర్ ఫైనల్ గా భావిస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా మళ్ళీ తమ అధికారంలోకి వస్తామని చెప్పుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు అధికార పార్టీపై ప్రజల ఆమోదం ఉందని తెలుసుకునేందుకు అధికార పార్టీ కూడా దాదాపు 80-90% స్థానాలు గెలవాలని కూడా అధికార పార్టీ భావిస్తుంది. బీజేపీ కూడా మెరుగైన ఫలితాల కోసం చూస్తా ఉన్న క్రమంలో రెబల్స్ అయితే బుజ్జగించే పనులు ప్రస్తుతం అటు మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు మాత్రం ఉన్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.